దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. చూడండి, దేవుడు పరిచర్య చేస్తూ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్నది మరి జక్కయ్య. మరి దేవుణ్ణి చూడాలా, ఆయన ఆశ్చర్యం చేస్తున్నది చూడాలా అని చెప్పేసి ఏం చేశాడంటే ఒక మేడి చెట్టుని ఎక్కి ఉన్నాడండి. ఎందుకు ఎక్కాడు మేడి చెట్టు అంటే ఆయన పొట్టివాడు కనుక. మరి దేవుడు కనపడాడు ఆ ప్రజలలో, ఆ జనులలో అని చెప్పేసి మరి ఆ చెట్టుని ఎక్కి దేవుడు ఈ ఉదాహరణ వస్తాడు, నేను చూడాలా అని చెప్పి ఆశ కలిగి తను ఉన్నాడండి. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడతారు అని ఆశ కలిగి ఉంటున్నారండి. నిజంగా నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడినితో మాట్లాడతానని చెప్తున్నాడండి. ఆశ కలిగిన హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తానంటున్నాడండి. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు మనము ప్రార్థనా పూర్వకంగా దేవుడు నాతో మాట్లాడాలని చెప్పేసి మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడండి. ఎందుకంటే మరి తను ఎంతగానో ఎదురు చూశాడు. దేవుడు చేసిన అద్భుతాలు చూసి దేవుడిని నేను చూడాలా అనే ఆశతో తను ఎదురు చూసినట్లుగా దేవుడు నాతో మాట్లాడాలా, దేవుడు నాతో మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది, నా